షార్ట్ వీడియోస్కి సబ్స్క్రైబ్ బటన్ ఎలా యాడ్ చేసుకోవాలి, ఏ యాప్లో యాడ్ చేసుకోవాలో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్న రీల్లో యాడ్ చేసినట్టు సబ్స్క్రైబ్ బటన్ లాస్ట్లో ఎలా యాడ్ చేయాలో చూపిస్తాను మీకు. ఈ వీడియో ఫుల్గా చూడండి. నేనైతే సబ్స్క్రైబ్ బటన్ యాడ్ చేయడానికి ఇన్షాట్ యాప్ యూజ్ చేస్తానండి. ఇన్షాట్ యాప్ ఓపెన్ చేశాక వీడియో మీద క్లిక్ చేయండి. వీడియో మీద క్లిక్ చేశాక న్యూ అనే ఆప్షన్ వస్తుంది. న్యూ క్లిక్ చేశాక ఒక రీల్ సెలెక్ట్ చేసుకోండి. నేనైతే 11 సెకండ్ రీల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను చూడండి. క్యాన్వాస్ ఆడియో స్టిక్కర్స్ అని ఉన్నాయి కదండి ఆప్షన్ పక్కన ఫిల్టర్ పక్కన మనకి పిఐపి అని వస్తుంది. పిఐపి మీద క్లిక్ చేయండి. పిఐపి మీద క్లిక్ చేశాక మనకు ఆల్బమ్ అండ్ మెటీరియల్ అని ఓపెన్ అయిపోతుంది. సో మనం మెటీరియల్ క్లిక్ చేసుకోవాలి. అండ్ మెటీరియల్లో మనకి సోషల్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ సోషల్లో మనకి 9 సెకండ్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది చూడండి, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేశాక మీ రీల్ పైన సబ్స్క్రైబ్ బటన్ ఎక్కడ కావాలో స్క్రోల్ డౌన్ చేసుకోండి. బాటంలో కానీ టాప్లో కానీ ఎక్కడ కావాలో చూసుకోండి. పైన రాకుండా చూసుకోండి. ఫేస్ పైన వస్తే మన రీల్ అనేది కనిపించదు, ఓన్లీ సబ్స్క్రైబ్ బటన్ మాత్రమే కనిపిస్తుంది. అందుకే ఫేస్ పైన రాకుండా టాప్లో కానీ బాటంలో కానీ సెట్ చేసుకోవడానికి చూడండి. ప్లేస్ సెట్ చేసుకున్నాక సబ్స్క్రైబ్ బటన్ చుట్టూ ఉన్న గ్రీన్ కలర్ రిమూవ్ చేయడానికి కట్అవుట్ అనే ఆప్షన్లోకి వెళ్ళాలి. కట్అవుట్లోకి వెళ్ళాక క్రోమా అనే ఆప్షన్ క్లిక్ చేయండి. క్రోమా అనే ఆప్షన్ క్లిక్ చేశాక ఆ క్రోమాని డ్రాగ్ చేస్తే మనకు ఆ గ్రీన్ కలర్ అనేది రిమూవ్ అవుతుంది. గ్రీన్ కలర్ రిమూవ్ అయ్యాక వీడియోని సేవ్ చేసుకోండి. అంతేనండి. ఇన్షాట్ యాప్లో సబ్స్క్రైబ్ బటన్ యాడ్ చేసుకోవడం చాలా ఈజీ. నేనైతే సబ్స్క్రైబ్ బటన్ యాడ్ చేయడానికి ఓన్లీ ఇన్షాట్ యాప్ యూజ్ చేస్తాను, వేరే యాప్స్ ఏం యూజ్ చేయను. లాస్ట్లో సబ్స్క్రైబ్ బటన్ యాడ్ అయిందో లేదో, గ్రీన్ కలర్ రిమూవ్ అయిందో లేదో ఒక్కసారి మీ ఆల్బమ్కి వెళ్ళి చెక్ చేసుకోండి. వీడియో ప్లే చేసి నేను వీడియోలో చూపించినట్టుగా ఒకసారి ప్లే చేసుకొని చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.